5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను సార్. ఆహా ఆగమ్మా, ఇలాగే చక్కగా ఉన్నావు, అవసరం లేదమ్మా. అసలే ఆయన బిజీ పర్సన్, మళ్ళీ ఎటన్నా వెళ్ళిపోతే దొరకటం కష్టం. అంత బిజీ పర్సన్ ఎవరు సార్? ఆంజనేయులు. డబ్బులు కావాలా వివరాలు కావాలా? మంగం చూస్తూ ఉండండి, నేను సార్తో వెళ్ళొస్తాను. అలాగే అండి. పదండి సార్. రామ్మా. ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఇచ్చే ఆ దాత ఎవరై ఉంటారు? ఈ ఇల్లు ఎవరిది సార్? తినబోతూ రుచి అడగటం ఎందుకమ్మా? ఆయన పేరైనా చెప్పండి సార్. మనిషినే చూడబోతున్నావు, మళ్ళీ పేరెందుకమ్మా? అది కాదు సార్. నీ ఆత్మాభిమానం నాకు అర్థమైందమ్మా. నీ గౌరవానికి ఏ మాత్రం భంగం కలిగించిన మంచి వ్యక్తి ఆయన. మంగలాంటి ఎంతో మంది చిన్నపిల్లల్ని ఆదుకున్నారు. నీలాంటి ఎంతో మంది ఆడపిల్లలకి అన్నగా అండగా ఉన్నారు. రామ్మా. ఏంటమ్మా ఇక్కడ ఆగిపోయావు? లోపలికి రా. ఏంటికి తీసుకొచ్చారా? మన చైర్మన్ సార్ ఇల్లు నీకు ముందే తెలుసా? ఇందాకే చైర్మన్ గారికి ఫోన్ చేసి నీ సమస్య గురించి చెప్పానమ్మా. వెంటనే స్పందించి సార్ డబ్బిస్తానన్నారు. వద్దు సార్, మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సార్ చాలా మంచివాడమ్మా, మాట తప్పకుండా డబ్బిస్తాడు. చైర్మన్ సార్ని అడగొద్దని నేను మీకు ముందే చెప్పాను కదా సార్, ఆయన ఎందుకు అడిగారు? నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు సార్, నేను వెళ్తున్నాను. అయ్యే ఆగమ్మా, గుమ్మం దాకా వచ్చి వెళ్ళిపోతానంటే ఏంటి? సార్ నేను ఆయన దగ్గర డబ్బులు తీసుకోలేను సార్, అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. ఓ అన్న దగ్గర చెల్లి తీసుకున్నట్టు తీసుకోమ్మా, తప్పేం కాదు. అయ్యో నేను మీకు ఎలా చెప్పాలి సార్? మంగ గురించి ఆలోచించమ్మా, నా మాట విని లోపలికి రా. ఓ పెద్దవాడిగా చెప్తున్నాను, పాప ప్రాణం ముఖ్యం కదమ్మా. రా రా లోపలికి రా. రా రామ్మా, రా రా, పర్వాలేదు రామ్మా. రామ్మా రా రా రామ్మా, నా మాట విని రా, పర్వాలేదు రా. వద్దు సార్. వీరేనమ్మా సూర్యదేవర జయసూర్య గారు, మన అభిరామ్ సార్కి నాన్నగారు. గొప్ప వ్యక్తి, మహానుభావుడు. సార్ 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 నేను వెళ్తున్నాను సార్. అయ్యో ఆగమ్మా, సార్ వచ్చేస్తారు. అయ్యో నా మాట వినమ్మా, వచ్చేస్తారు.
ఇదేందే దివ్య డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిందే? ఇది కళ నిజమా పౌడరు? ఓసారి నన్ను గిల్లో. నువ్వు కూడా నన్ను గిల్లు. ఎవరు? స్కూల్ ప్రిన్సిపల్ గారు. ప్రిన్సిపల్ గారు. సార్ మీ ఇంటికి వచ్చామండి, కింద హాల్లో ఉన్నామండి. ఓ అవునా, కూర్చోండి, 5 minutesలో వస్తాను. ఓకే సార్. ప్రిన్సిపల్ గారు వచ్చారు, వెళ్ళి మాట్లాడుతూ ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సార్ డబ్బు వద్దు సార్, వెళ్ళిపోదాం పదండి సార్. అయ్యో ఉండమ్మా, సార్ వచ్చేస్తున్నారు. అది కాదు సార్. 5 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పారు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తావు? ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను, ఇంట్లో అడుగు పెట్టనని శపథం చేశావు, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు? నువ్వు అసలు మనిషివేనా? మాట తప్పి నిన్ను ఏమనాలి, ఏం చెయ్యాలి? అమ్మమ్మమ్మ, తను జానకి టీచర్ అమ్మా. నువ్వు ఎవరో అనుకుని తనని తిట్టేస్తున్నావు. అవునమ్మా, ఈవిడ వేరు ఆవిడ వేరు. సారీ, నాకు నమ్మక ద్రోహం చేసిన ఒక దగాకోరు హంతకురాలు కాస్త అటు ఇటుగా నీలాగే ఉంటుంది. తనే అనుకుని తిట్టేశాను. జానకి టీచర్ చాలా మంచిది మేడం. మీరు సడన్ గా తిట్టేసరికి నేను కూడా షాక్ అయ్యాను. మీరు సడన్ గా వచ్చేటప్పటికి మేము కూడా షాక్ అయ్యాం. ఇలా వచ్చారేంటి? టీచర్ గారి పాపకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలండి. సారు డబ్బిస్తానన్నారు, అందుకే తీసుకొచ్చా. అడుక్కోడానికి వచ్చారన్నమాట. మంచి చోటుకే వచ్చారు. మంచి మనసున్న వాళ్ళనే కదా మేడం అడుగుతాం. స్కూల్లోనే అడిగుండొచ్చు కదా, ఇంటి వరకు ఎందుకు వచ్చారు? సారీ మేడం, జానకి టీచర్కి ససేమిరా ఇష్టం లేదు. నేనే ఈ ఇంటికి వస్తున్నట్టు చెప్పకుండా తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా తను వెళ్ళిపోతుంటే నేనే బలవంతంగా ఆపాను. అడుక్కోవడం కూడా బేషజాలం అన్నమాట. బావుంది. ఎందుకమ్మా దాన్ని రెచ్చగొడతావు? అది కావాలని వచ్చినట్టు లేదు. నువ్వు పైకెళ్ళి అభిని కిందకి రాకుండా చూడమ్మా. ఈ లోపు మేము ఎలాగలాగో దివ్యని బయటికి పంపించేస్తాము. వెయిట్ చేయండి, ఆయనకి చెప్పొస్తాను. సార్ దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్తాను. అయ్యో సార్ వస్తానన్నారు కదమ్మా, ఒక్క నిమిషం ఆగు. ఆవిడ వెళ్తానంటుంది కదా, వెళ్ళనివ్వండి. చిన్న పాప సార్, ఆపరేషన్ కి డబ్బు కావాలి. కావాలంటే మీ ఇంటికే డబ్బులు పంపిస్తాం, పర్వాలేదు వెళ్ళండి. ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది మేడం? ఏంటిలా వచ్చావు? వాళ్ళతో మాట్లాడమని చెప్పాను కదా. మాట్లాడానండి, మీరేదో డబ్బులు ఇస్తాను అన్నారంట కదా. అవును, మంగకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంట. ఆ చెక్ పైన సైన్ చేసి ఇవ్వండి, నేను తీసుకెళ్ళిస్తాను. ఇంటికి వచ్చారు కదా, నేనే ఇస్తాను. అది కాదండి, కడుపు నొప్పితో నేను ఇవాళ పూజ చేయలేదు. ఒకరోజు చేయకపోతే నష్టమేం లేదులే. తప్పండి, మీరెలాగో స్నానం చేశారు కదా, దేవుని ముందు దీపం పెట్టండి. నాకు అలా నువ్వు నచ్చవని నీకు తెలుసు కదా. అదేంటండి, అవతల ఒక ప్రాణం నిలబెట్టబోతున్నారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని దేవుని ముందు దీపం పెట్టి దండం పెట్టుకోలేరా? వాళ్ళకేమైనా ఇచ్చావా? లేదు. కాఫీయో టీయో అడిగిపోవచ్చు కదా. తొందర లేదులేండి, వాళ్ళు తింటానంటే టిఫిన్ కూడా పెడతాను. సర్లే, నువ్వు వెళ్ళు.
ఇంటికి రాకూడదనుకున్నాను ఆ ఇంటికే వచ్చాను. అన్నయ్య నన్ను చూస్తే వదిన గొడవ చేస్తుంది. ఎలాగైనా వెళ్ళిపోవాలి. సార్, ఇంట్లో మంగ ఒంటరిగా ఉంది. నేను వెళ్ళిపోవాలి సార్. ఒంటరిగా ఉండటం ఏంటమ్మా? తోడుగా ఆంజనేయులు ఉన్నాడు కదా. ఎవరున్నా నేనున్నట్టు కాదు కదా సార్. ఆంజనేయులు మంగను నీకన్నా బాగా చూసుకుంటాడమ్మా. బిడ్డ కోసం తల్లి తల్లడిల్లిపోతా ఉంటే టీచర్ గారిని వెళ్ళిపోనివచ్చు కదా ప్రిన్సిపల్ గారు. కావాలంటే ఆ డబ్బులేవో మీరే తీసుకెళ్ళండి. లేదండి, చైర్మన్ సార్ కూడా చాలా రోజుల నుంచి జానకి టీచర్ను చూడాలనుకుంటున్నారు. ఈ రోజు చూస్తారు. సార్, మళ్ళీ ఎప్పుడైనా చూస్తారు సార్. ఇప్పుడు నేను వెళ్తాను. మంగ కంగారు పడుతూ ఉంటుంది. ఆ మంగ కోసమే కదమ్మా వచ్చాం. ఇక నువ్వే మాట్లాడుకో. మాట్లాడితే మంగ మీద ఒట్టే. ఆయన 5 నిమిషాల వరకు కిందికి రారు. ఈ లోపు తను పంపించేయాలి. తను వెళ్ళిపోతానంటుందమ్మా. ఆ పుట్టుడు ప్రిన్సిపల్ ఆపుతున్నాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆయన వచ్చే లోపు తను వెళ్ళిపోవాలి. సరేనమ్మా, నువ్వు త్వరగా కాఫీ తీసుకురా. దాని చీరపై కాఫీ పోసి ఆ వంకతో పంపించేద్దాం. ఉమ్? సార్, నేను వెళ్తాను సార్. అయ్యయ్యో ఉండమ్మా, వచ్చేస్తారు సారు. ఎంత చెప్పినా సిగ్గులేదు దీనికి. ఆడదానికి పుట్టి ఏం లాభం? మళ్ళీ పౌరుషానికి ఏం తక్కువ. మా అమ్మ పేరు పెట్టుకుంది. తను నిండు నూరేళ్లు బ్రతకాలి. అవును, కొన్ని జీవితాలు అంతే. ఎవరికి అర్థం కావు, ఎవరికి పనికి రావు. వాళ్ళు మంచి అనుకుంటున్నది చెడవుతుంది. త్యాగం స్వార్థమవుతుంది. కాఫీ తీసుకోండి టీచర్. ఓ సారీ సారీ. పర్వాలేదు మేడం, ఇది కూడా నా మంచికే అయింది. సార్, చీర పైన కాఫీ పడింది. ఈ అవతారంలో నేను చైర్మన్ గారికి ఎలా ఎదురుపడ్ను? ఇంటికి వెళ్తాను సార్. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్. పెద్దోళ్ళని కలిసేటప్పుడు పద్ధతిగా నీట్గా ఉండాలి. మీరు త్వరగా ఇంటికి పోండి. మీరుండండి సార్. కాఫీ ఒలిగితే ఏమైందమ్మా? సార్ అవేం పట్టించుకోరు. అది కాదు సార్.
మీ రూమ్కి తీసుకెళ్దామమ్మా. రండి టీచర్, శారీ మార్చుకుందరు కానీ. రండి రండి. రండి. సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? అదేం లేదు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అవును, జానకి టీచర్ గారు ఎక్కడ? శారీపై కాఫీ ఒలిగితే మేడం గారు గదిలోకి తీసుకెళ్లారండి. ఓ, $10 lakhs సరిపోతాయా, ఇంకా కావాలా? ప్రస్తుతానికి సరిపోతుందండి. ఎంత ఖర్చైనా సరే మోమాట పడకుండా అడగండి. మంగ బ్రతకడం ముఖ్యం. తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటి వంక కన్నెత్తి చూడను, ఇంట్లో అడుగు పెట్టను అన్నా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? మీ అన్నకు దగ్గరే నా కాపురంలో నిప్పులు పోయడానికి వచ్చావా? ఇది మీ ఇల్లు అని తెలియకొచ్చాను. అబద్ధాలు చెప్తున్నావా? నువ్వు మళ్ళీ శనిలా దాపరించకూడదని ఇల్లు మారావు, అయినా కనిపెట్టి వచ్చావు. నీ కూతురి వంకతో సెంటిమెంట్ క్రియేట్ చేసి మీ అన్నను కలవడానికి వచ్చావా? నేనందుకు రాలేదు అని చెప్తున్నాను కదా. మరెందుకొచ్చావు? డబ్బుల కోసమా? నన్ను అడుగుంటే నేనే ముష్టి వేసేదాన్ని కదా. ఏయ్, నువ్వేంటి నాకు ముష్టేసేది? మా అన్నయ్యని డబ్బులు అడగాలంటే నాకెంతసేపు? అయినా మా అన్నయ్యని డబ్బులు అడగాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఆస్తిలో సగం వాటా నాది. నా భర్త సంపాదించిన ఆస్తంతా నాది. నేను నీకన్నా మా అన్నయ్య కన్నా కోటీశ్వరాల్ని. అయినా ఆయనే లేనప్పుడు ఆస్తి ఎందుకని కట్టుబట్టలతో వెళ్ళిపోయాను. పుట్టింటి ఆస్తిపై కూడా నేనెప్పుడూ ఆశపడలేదు. ఒక సామాన్యురాలిగా బ్రతుకుతున్నాను. నేను చదివిన చదువుకి ఏ కార్పొరేట్ కంపెనీకైనా సీఈఓ కాగలను. కానీ నా ఉనికి మా అన్నయ్యకి తెలుస్తుందని అతి తక్కువ శాలరీకి టీచర్గా జాబ్ చేస్తున్నాను. ఇదంతా నీకు అర్థం కాదు. అర్థం చేసుకునే మనసు కూడా నీకు లేదు అని అర్థమైంది. అంటే నువ్వు నిజంగా అభిని కలవడానికి రాలేదా దివ్య? అలా వచ్చేదాన్నే అయితే ఇన్నాళ్ళు ఎందుకు ఆగుతానమ్మమ్మా? మరి ఆ డబ్బులు కూడా తీసుకోవా? లేదు, నా కూతుర్ని నేను బ్రతికించుకుంటాను. నా ప్రాణాలు ఇచ్చైనా తన ప్రాణాలని నిలబెట్టుకుంటాను. ఇదైనా నిజమా లేక మరో అబద్ధమా? దయచేసి నన్ను అరిపించకు శశి. అన్నయ్యకి వినిపిస్తుంది. అన్నయ్య నన్ను చూడకూడదనే కదా నాపై కావాలనే కాఫీ పోసి ఇలా తీసుకొచ్చావు. నీకన్నా ముందే నేను అన్నయ్య కంట పడకూడదని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నాను. ఎలాగోలా అన్నయ్య చూడకుండా వెళ్లిపోతాను. అప్పటి వరకు ఓపిక పట్టు. కాదని నన్ను అరిపించావో నీకే నష్టం.